హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్స్ హర్రస్ క్రియేషన్. నేను ఇవాళ స్పాంజ్ దోశ తయారు చేయబోతున్నాను అనమాట. ఇన్స్టెంట్గా అంటే అప్పటికప్పుడు ఒక 15 మినిట్స్లో ఈ స్పాంజ్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ఒక బౌలు అటుకులు అయితే తీసుకున్నాను అనమాట. ఒక బౌల్ అటుకుల్ని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. సేమ్ అదే బౌల్తో హాఫ్ బౌలు బొంబాయి రవ్వ వేసుకోవాలన్నమాట. అదే బౌలుతో హాఫ్ బౌలు పెరుగు కూడా వేసుకోవాలన్నమాట. దీన్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఫైన్ గ్రైండ్ చేసేసుకోవాలి. మనం దోశ బ్యాటర్ ఎలా తయారు చేసుకుంటామో ఆ విధంగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. నేను వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని దీన్ని ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకోవాలి. మిక్సీ జార్ కడిగి ఇలా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. మరి దోసపిండిలాగా లూజ్గా ఉండకూడదు. మనం ఊతప్ప వేసుకునే బ్యాటర్ ఎలా ఉంటుందో టైప్ ఉండాలన్నమాట, కొంచెం చిక్కగా. ఇప్పుడు ఈ బ్యాటర్లో ఒక కప్పు తురుముకున్న క్యారెట్ అనమాట. ఒక క్యారెట్ సరిపోతుంది, కొంచెం పెద్దదైతే ఒక క్యారెట్ సరిపోతుంది. ఒక మీడియం సైజు ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఒక స్పూను జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్. నేనైతే ఒక స్పూన్నర యాడ్ చేస్తున్నాను. చట్నీలో కూడా ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఇందులోనే కొంచెం ఒక స్పూను బేకింగ్ సోడా వేసుకొని ఇది మొత్తం కూడా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా బ్యాటర్ అన్నది చేసుకుని దీన్ని ఒక 15 మినిట్స్ మనం పక్కన చేసుకుందాం అనమాట. మూత పెట్టేసుకుని మనం ఊతప్ప వేసుకోవడానికి తవ పెట్టేసుకుందాం అనమాట. తవ పెట్టేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని కొంచెం స్ప్రెడ్ చేసుకున్నాం. ఆయిల్ని మనం తయారు చేసుకున్న బ్యాటర్ ఉంది కదా, దాన్ని చిన్నగా మంచిగా వేసుకోవాలి. ఈ విధంగా చూసుకున్నాము. ఫ్రై అయితే కనుక రెండో సైడ్కి టర్న్ చేసుకోవచ్చు. ఇది ఫ్రై అయిపోయింది. సెకండ్ సైడ్కి టర్న్ చేసుకున్నాం. మీడియం ఫ్లేమ్లో పెడితే ఈ విధంగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దోశ తీసేసుకుందాం. సెకండ్ సైడ్ కూడా అయిపోయి ఉంటుంది. స్పాంజ్ దోశ కదా, కొంచెం మెత్తగా ఉంటుంది అన్నమాట. నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను అనమాట. ఏ చట్నీతో అయినా కూడా ఈ దోశ బాగుంటుంది. ఎమ్మి స్పాంజ్ దోశ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్ వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.